హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన బర్తలోమై గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్, బర్తలోమయి అనగా యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులలో బర్తలోమయి ఒకరండి. బర్తలోమయి అనగా తొలమయి లేదా తల్మయి కుమారుడు అని అర్థం. ఈజిప్టు చక్రవర్తులు ఈ తలమీయులే. అందుచేత బర్తలోమయి రాజవంశానికి చెందినవాడని చరిత్రకారుడు జెరోమ్ రాశాడు. బర్తలోమయి గలిలయలోని కానాలో జన్మించాడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో బర్తలోమయి అనియు, యోహాను సువార్తలో నతానియేలు అనియు పిలువబడ్డాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో మనం ఈ బర్తలోమయి గారిని చూడవచ్చు. బర్తలోమయికి నతానియేలు అని మరొక పేరు కలదు. అందరూ ఇతనిని నతానియేలు అని పిలిచేవారు. ఇతనికి బెత్సయిదా వాడైన ఫిలిప్పు స్నేహితుడు, ఎంతో దగ్గరివాడు కూడా. బర్తలోమయి లేదా నతానియేలు ధర్మశాస్త్రమును చక్కగా చదివినవాడు. ఎల్లప్పుడూ దేవుని గూర్చియు ఆయన రాజ్యమును గూర్చియు ధ్యానించుచుండెను. ఊహాలోకంలో ఉండుట ఇతనికి అలవాటు. మొట్టమొదట యేసుక్రీస్తు బర్తలోమయిని అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు చూశాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో కనిపిస్తుంది. యేసు తనను చూచిన సంగతిని గుర్తించక ఊహాలోకంలో విహరించుచుండెను. నతానియేలు స్నేహితుడైన ఫిలిప్పు ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పినప్పుడు లేఖనానుభవం గల నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని సందేహమును వ్యక్తపరిచినట్టు చూస్తాము. వచ్చి చూడమని ఫిలిప్పు చెప్పినప్పుడు బర్తలోమయి ఆసక్తి గలవాడై యేసు యొద్దకు వచ్చెను. వెంటనే యేసు, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూస్తాము. ఎంతటి సాక్ష్యమో కదా! మరెవరిని గూర్చి యేసు ప్రభు ఇలాగూ చెప్పలేదు. తనను గూర్చి ప్రభు చెప్పుట విని నతానియేలు విస్మయము నొందెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదోవని నతానియేలు యేసును అడుగగా, ఫిలిప్పు, నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని చెప్పాను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో స్పష్టంగా చూస్తాం. అప్పటికి దేవుని గుర్చిన ధ్యానములలో పాల్గొనుచుండిన నతానియేలు క్రీస్తు యొక్క శక్తిని గ్రహించెను. ప్రవక్తలు చెప్పిన మెస్సియా ఈయనే అని విశ్వసించెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టు యోహాను సువార్త మనం 1వ అధ్యాయము 49లో మనం చూస్తాం. క్రీస్తును గూర్చి ఇలాగూ సాక్ష్యం ఇచ్చిన మొదటి శిష్యుడు కూడా ఇతడే. నతానియేలు ఊహాలోకంలో సంచరించినను ఎరిగిన క్రీస్తు అతడు ఇంకా బలమైన దృశ్యములను చూచునని ఆశీర్వదించనని యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో చూస్తాము. నతానియేలు గురించి వేరే సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. అయినను ఎటువంటి సమస్యలలో చిక్కుకొనక క్రీస్తును యథార్థంగా వెంబడించిన వ్యక్తి అపోస్తులుడైన బర్తలోమయి. నతానియేలు అనగా ఉత్తర భారతదేశంలో పడమర తట్టు వరకు సేవ చేసినట్లుగా చెప్పబడుచున్నది. అప్పుడు ఆయన హెబ్రీ భాషలో వ్రాయబడిన యోహాను సువార్తను అక్కడే విడిచి వెళ్ళినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగమున సేవ చేశాడు. ఆ తర్వాత ఆసియా మైనర్లో ఉన్న హైరాపోలి పట్టణమందు సేవ చేసిన తన స్నేహితులు అపోస్తులుడైన ఫిలిప్పుతో కలిసి కొంతకాలం సేవ చేశాను. ఫిలిప్పుతో కూడా శిక్షణ పొందినను ఏదో ఒక కారణం చేత ఆఖరి నిమిషంలో విడుదల చేయబడెను. ఫిలిప్పు హతసాక్షిగా మరణించెను. తూర్పు దిశలో పయనించిన బర్తలోమయి క్రీస్తు శకం 60లో అర్మేనియా దేశమందు తన సేవను ప్రారంభించి అక్కడ అప్పటికి అపోస్తులుడైన తద్దయి క్రీస్తు శకం 43లో సేవ ప్రారంభించి సంఘము స్థాపించి ఉండెను. తద్దయి బర్తలోమయి ఇద్దరును అర్మేనియా సంఘ పితరులుగా
పిలువబడుతున్నారు. క్రీస్తు శకం 66లో వేల కొలది క్రైస్తవులతో సహా తద్దయి కూడా హతసాక్షిగా మరణించెను. బర్తలోమయి తన సేవను కొనసాగించెను. అర్మేనియా రాజు యొక్క కుమార్తె మెదడు జబ్బుతో బాధపడుచుండెను. అప్పుడు బర్తలోమయి ఆమె నిమిత్తము ప్రార్థించి యేసు నామంలో స్వస్థపరిచెను. రాజు పూజించిన విగ్రహములో ఉండిన దయ్యమును వెళ్ళగొట్టెను. ఆ కారణం చేత రాజును మరికొందరును యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొందిరి. అయితే పూజారులు కోపోద్రేక్తులై రాజు యొక్క సహోదరుడైన అజ్జిమోజేకు మొరపెట్టిరి. అతడు బర్తలోమయి బ్రతికి ఉండగానే చర్మమును ఒలిచి ఆయనను తలక్రిందులుగా సిలువ వేయవలసిందిగా ఆజ్ఞాపించెను. ఈ విధంగా క్రీస్తు శకం 68లో చాలా ఘోరమైన హింసలు పొంది బర్తలోమయి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించెను. బర్తలోమయి సమాధి అర్మేనియాలోనే ఉన్నది. కానీ క్రీస్తు శకం 508లో అనాస్టేసియాస్ చక్రవర్తి ఈయన ఎముకలను టూరాస్ తీసుకొని వెళ్ళాను. అక్కడ నుండి లింబారీ లంక ఫెనివెండో తీసుకొని పోబడిన ఎముకలు క్రీస్తు శకం 983లో రోముకు కొనుపోబడెను. ప్రస్తుతం ఈయన ఎముకలు టైపర్ నది ఒడ్డున సెయింట్ బర్తలోమయి ఆలయమందు ఉన్నవి. ఈయన చెయ్యి ఎముకలలో ఒకటి ఇంగ్లాండ్ దేశమందున్న క్వాంటర్బరీ దేవాలయమందు ఉన్నది. ఈ విధంగా బర్తలోమయి క్రీస్తు కొరకు గొప్ప హింసలు పొంది హతసాక్షి అయ్యాడు. ఇదిగో కపటము లేని ఉత్తమ క్రైస్తవుడని మనమును సాక్ష్యము పొందుటకు బర్తలోమయి నతానియేలు జీవితము ఒక మాదిరికరముగా ఉన్నది. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.